ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మోదీ సర్కార్ అన్యాయం చేస్తుంటే కూటమి పాలకులు ఎలాగో మాట్లాడలేరని మాజీ సీఎం జగన్ కూడా మాట్లాడలేక చచ్చిపోయారా అని మండిపడ్డారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. జగన్ మోదీని ప్రశ్నించలేక సాష్టాంగ నమస్కారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రాజధాని లేదని ప్రత్యేక హోదా గురించి కూడా మాట్లాడలేని వ్యక్తి జగన్ అని విరుచుకుపడ్డారు. ఇది వాస్తవం. మన రాష్ట్రంలో ఈ రోజు పరిస్థితి ఒక్కరికంటే ఒక్కరి కూటమి సర్కారు ఎలాగో మాట్లాడదు బీజేపీ గురించి, కూటమి సర్కారు ఎలాగో తప్పుపడ్డదు బీజేపీ గురించి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక్కసారి కూడా మోడీని అన్నది పాపాన పోలేదు, ఒక్కసారి కూడా బీజేపీని తప్పుపట్టిన పాపాన పోలేదు. బీజేపీ ఎదిరించే సత్తా జగన్మోహన్ రెడ్డి గారికి చచ్చిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని ఎదిరించడం లేదు కదా, బీజేపీ మోడీకి సాగిల పడి నమస్కారం చేస్తున్నారు. మరి అలాంటప్పుడు మన రాష్ట్ర బిడ్డలు ఎలా బాగుపడాలి? చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ ఒక్కరైనా అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కావాలి అని కొట్లాడిన ఒక్క నాయకుడైనా ఉన్నాడు? ఈ రోజు వరకు కూడా పోలవరం ప్రాజెక్ట్ లో ఆ ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారు, నీటి నిల్వ తగ్గిస్తున్నారు, నీటి నిల్వ తగ్గించి డబ్బులు ఇస్తున్నారు. నీటి నిల్వ తగ్గిస్తే అది ఒక గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టు కానే కాదు, రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన ప్రాజెక్టు కానే కాదు, అది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా తయారవుతుంది. ఇంతమంది ఎంపీ ఉంటే టీడీపీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, వైసీపీ